కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందజేయాలని, అందరికీ యోగాపై ఆసక్తి కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. యోగాకు ప్రధాని నరేంద్ర మోడీ అమితమైన ప్రచారం కల్పిస్తున్నారని, ఆయన కృషితో ఒలింపిక్స్లో యోగాను కూడా ఒక క్రీడగా ప్రవేశపెట్టడం తథ్యమన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నేషనల్ జడ్జ్ కోచ్ గరిమెళ్ల రామకృష్ణ పరిశీలకుడిగా హాజరు కాగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నేషనల్ జడ్జ్ కర్రి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్పీ సుబ్బారావు యోగాసన పోటీలను నిర్వహించారు. టీకే మాట్లాడుతూ యోగాలో ఒలింపిక్స్ వరకు వెళ్లి ఏ పథకం సాధించినా దేశానికి గర్వకారణమేనన్నారు. శ్రీధర్ రెడ్డి ఇటీవలనే యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యారని, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారన్నారు. గరిమెళ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీకే వంటి వారు యోగా క్రీడకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. యోగాలో ప్రతిభ చూపిన వారికి 30% రిజర్వేషన్ను కూడా అమలు చేస్తున్నారన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు 3 క్రీడాకారులు గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకుని వారిని సభకు పరిచయం చేశారు. ఆయన పర్యవేక్షణలో యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. విజేతలకు మెడళ్లు, ధృవీకరణ పత్రాలు, జడ్జీలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అథ్లెట్స్ ఉంటారు. విశ్వవేదికగా రేపు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రాణించాలి అంటే ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అసోసియేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మీ జిల్లాలో మొత్తం ఈస్ట్ గోదావరి బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. ఇదివరకైతే ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసేవారు. ఈ జిల్లాలు ఎదుర్కోవడం వల్ల కొంచెం పార్టిసిపేషన్ తగ్గినప్పటికీ కూడా చాలా టాలెంటెడ్ అథ్లెట్స్ నేను చూశాను. దానికి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి అలాంటి నేషనల్ యోగాసన కోచ్ అండ్ జడ్జిగా నాతో పాటు ట్రైనింగ్ పొందిన మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుని రాబోయే కాలంలో మరింత మెలుగులు నేర్చుకుని తప్పనిసరిగా రేపు స్టేట్ ఈవెంట్లో ఈస్ట్ గోదావరికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నిలబడతారని, ఇంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ అథ్లెట్స్ అనేది మనం త్వరలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ స్టేట్ కాంపిటీషన్లో ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళు యోగాసన భారత్ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఆ నేషనల్ కాంపిటీషన్స్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు జూనియర్ కేటగిరీ వరకు ఉన్న వాళ్ళందరూ ఖేలో ఇండియా గేమ్స్, సీనియర్ కేటగిరీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా నేషనల్ గేమ్స్ అంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలకు తెలిసింది. అంతకుముందు యోగా అంటే ఏదో ఆసనం నేర్చుకుంటారు, ఏదో ఎక్కడో యోగా చేస్తూ ఉంటారని చెప్పి తప్ప ప్రపంచ దేశాలకి యోగా అంటే ఏంటనేది నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఒలింపిక్స్లో ఒక గేమ్గా ఒక పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వల్ల అది జరిగింది. దీని వేళ ఇక్కడ జిల్లా స్థాయిలో యోగాసన పోటీకి రావడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్తాం, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి, ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ బాగుంటే ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.